నమస్తే వెల్కమ్ టు అమర్ న్యూస్ నేను రాజశేఖర్ ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోనుగోపుల గ్రామంలో అక్రమంగా మొరం తరలిస్తున్న 4 ట్రాక్టర్లను భీమ్గల్ ఎస్ఐ పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరికైనా మొరం అవసరం ఉంటే తహసీల్దార్ అనుమతి తీసుకుని ప్రభుత్వ చలన చెల్లించి తీసుకోవాలని ఎస్ఐ రాజు భరత్ రెడ్డి సూచించారు. ఇలాంటి అనుమతులు లేకుండా తరలించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి గండి కొట్టేవారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని రాజు భరత్ రెడ్డి స్పష్టం చేశారు. గౌడ కులస్తులందరూ కలిసికట్టుగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలంటూ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్యక్షులు నర్సిగౌడ్ పిలుపునిచ్చారు. గౌడ కుల వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. గ్రామాల్లో గ్రామస్తులు గౌడ కులస్తులపై అక్రమ గ్రామ బహిష్కరణ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఏకతాటిపైకి రావాలని కోరారు. ఎన్నో కుటుంబాలు గీత వృత్తిపై ఆధారపడి ఉన్నాయని, వారికి ప్రభుత్వాలు కనీస సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్సిగౌడ్ అన్నారు. కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వర్తిస్తుందని నేను మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నూతన కమిటీ ఎన్నుకున్నటువంటి సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి భవిష్యత్తులో ఏ గౌరవం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన ముందుకు పోరాడమని ఈ కార్యక్రమంగా మీకు తెలియజేస్తున్నాను. లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు వీడీసీ కమిటీ తీసుకోకుండా ఉండడము సిగ్గుచేటని నేను ఈ కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ పోలీసు సమితి గత సంవత్సరం నుండి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. కథపల్లిలో కానీ, నందిపేటలో కానీ, జగన్పల్లిలో కానీ, జిల్లా వ్యాప్తంగా ఏ గౌరవకి ఎలాంటి ప్రాబ్లం జరిగినా కానీ గౌరవ ముందోటి అనే కార్యక్రమాలను భవిష్యత్తులో నిర్వర్తిస్తుందని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నూతన కమిటీ ఎన్నుకున్నటువంటి భీమ్గల్లో ప్రజాబంధ నాయకుడు పిట్లక ఎల్లన్న వర్ధంతి 31వ వర్ధంతి నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో ఎల్లన్న స్మారక స్థూపం వద్ద ఐఎఫ్టియు జిల్లా నాయకులు రాజేశ్వర అధ్యక్షతన సభ నిర్వహించారు. సిపై ఎంఎల్ ప్రజాబంధ విప్లవ నాయకులతో ప్రజా సంఘాలు నిర్మించడమే కామ్రేడ్ పిట్ల ఎల్లన్నకు నిజమైన నివాళి అని అఖిల భారత ప్రగతిశీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. ఇక అరాచకులు, అతివాద వాఘాంబడాలు చేసే వాళ్ళు, శత్రువులకు మిత్రులకు తేడా తెలియని వాళ్ళు విప్లవం సాధించలేరంటూ ఆయన వివరించారు. చివరకు ప్రజాపంథ మార్గమే జయిస్తుందని ప్రభాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపై ఎంఎల్ ప్రజాపంథ జిల్లా నాయకులు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి దేవారం, భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి పి రామకృష్ణ పలువురు పాల్గొన్నారు. ఆ రకంగానే ఒక నాయకుడిగా తీర్చిదిద్దింది కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం. త్యాగం చేయాలి, ఈ దేశంలో దోపిడీ లేని రాజ్యాన్ని తీసుకురావాలి అని చెప్పి నమ్మిన ఎల్లన్నని తమ అతివాద దుందుడుకువాదంతో పొట్టన పెట్టుకుని సంబరపడ్డారు ఆ రోజు. కానీ ఈ రోజు ఆ సిద్ధాంతం ఈ రోజు ఎక్కడ ఉంది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకనే మరికొంతమంది ఈ రోజు అతివాద సిద్ధాంతం చెప్పడం కోసం చెబుతూ ఆచరించేది మాత్రం ప్రజల్ని నిర్వీర్యం చేసే విధంగా, ప్రజా పోరాటాల్ని బలహీనపరిచే విధంగా, చీలికలుగా పేలికలుగా తయారు చేసే విధంగా వ్యక్తులుగా ఈ రోజు కొంతమంది కుట్రలు చేస్తున్నారు. వారి పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. ధ్యేయంగా పనిచేసే వ్యక్తులుగా ఉన్న వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని వ్యాపార వర్గానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 29, 30, 31లో జరిగే ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు జిల్లా అధ్యక్షులు ఏసాల గంగాధర్ చెప్పారు. 29వ ఖమ్మంలో బహిరంగ సభకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై, ఇక
ఇక విజయ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు లింగం, జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మణ్, శశికళ, జిల్లా కమిటీ సభ్యులు జి లక్ష్మి, నర్రకళ, రాజేశ్వరి, కథం, రాజు, సాయిలు, కాజామియా తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రంలో మా సభలను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రంలో మా సభలను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రంలో మా సభలను 29/30/31 ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే దేశ అధ్యక్ష కార్యదర్శులు, జాతీయ అధ్యక్ష కార్యదర్శులు విజయరాఘవన్, టి వెంకట్ గారు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. నిరంతరం ప్రజల కోసం, వ్యవసాయ కూలీల కోసం, ఉపాధి రక్షణ కోసం, భూమి పంచాలని, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పోరాడుతున్నటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయడానికి నిజామాబాద్ జిల్లా ప్రజల కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. ఇక ఈ కార్యక్రమంలో దీక్షా స్వాములు పాల్గొని భారీగా వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఎంతో పవిత్రంగా ప్రతి ఏటా నిర్వహించే అరట్టు ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్ష్య శ్రద్ధలతో స్వాములు అయ్యప్ప భజన పాటలను నృత్యాలుచుతూ పురవీధుల గుండా స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపు నిర్వహించారు. వందల మంది స్వాములు అయ్యప్ప ఆలయం నుంచి బుడ్డెమ్మ చెరువు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. బుడ్డెమ్మ చెరువు వద్ద స్వామివారికి జలాభిషేకం నిర్వహించి తిరిగి అయ్యప్ప ఆలయానికి వెళ్లారు. ఈ ర్యాలీని నగర మేయర్ దండు నీతు కిరణ్, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు భక్తవత్సలం ప్రారంభించారు. అయ్యప్ప స్వాములకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భిక్ష నిర్వహించారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అయుత అనఘష్టామి వ్రతాలు కన్నుల పండుగ జరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని జగద్గురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యవేక్షణలో సామూహిక అనఘావాష్టమి వ్రతాలు నిర్వహించారు. ఇక సుమారు 10,000 మందికి పైగా దంపతులు ఈ వ్రతంలో పాల్పంచుకున్నారు. ఇక ఈ సామూహిక అనఘాష్టమి వ్రతాలను శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రారంభించారు. దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాలు చేశారు.
ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని స్వామీజీ కోరారు. ఇక ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిశ్శబ్దాన్ని పాటించాలి. దయచేసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూర్చోండి దయచేసి భక్తులకు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీలో ఇస్తున్న ఫిక్స్ వేతనం 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని కోరారు. 2022 డిసెంబర్ 6 నుంచి లెప్రసీ సర్వేకు ప్రభుత్వం అదనంగా డబ్బులు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల డిమాండ్ల సాధన కోసం 48 గంటల పాటు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ధర్నా చేసి కలెక్టర్కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బులి నిక్సన్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పి శ్రీహరి, ఎస్ రాములు, జిల్లా నాయకులు నందిమల్ల రాములు, అలాగే ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు దేవమ్మ, గిరిజ, బాలమణి, లక్ష్మి, దేవమ్మ, సత్యమ్మ, శాంతమ్మ, సుజాత, వనపర్తి జిల్లాలోని వివిధ గ్రామాల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వినోదం అందించే ఎగ్జిబిషన్లు విషయాన్ని పంచకూడదు. వందలాది జనం ప్రోగయ్యే చోట కనీసం నిబంధనలు పాటించాలి. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు అండదండలతో ఎన్ఓసీలు తీసుకుని ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. ఆనుకునే ప్రమాదం అయితే జరిగితే అందుకు బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో నిబంధనలకు పాతరేస్తూ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. వందలాది స్టాళ్లు, నిత్యం వేలాదిగా వచ్చే జనాలతో ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంతో పాటు అటు డైట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లు కిటకిటలాడుతున్నాయి. నిర్వాహకులకు కోట్లాది రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా కనీస నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు మాత్రం కానరావడం లేదు. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే ప్రజల ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయల ఆస్తికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు, మొదటి మఠాధిపతి పూర్ణానంద స్వామి పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కి చెందిన వ్యాపారులు మఠానికి చెందిన ఈ స్థలాన్ని 40 నుంచి 50 రోజుల పాటు లీజుకు తీసుకుని లక్షల రూపాయలు అద్దె కింద చెల్లిస్తున్నారు. అటు సంబంధిత శాఖల నుంచి ఎన్ఓసీలు పొందడానికి వారికి సైతం ముడుపులు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు చేయి నడిపితేనే పర్మిషన్లు ఇస్తున్నారని, లేదంటే కొర్రీలు పెట్టి వ్యాపారాలు సాగకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ఆయా శాఖల అనుమతులు తప్పనిసరి. బల్దియాతో పాటు పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. అటు సంబంధిత శాఖలు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ అది జరగలేదన్న వాదన వినబడుతోంది.
సదరు నిర్వాహకులు సంబంధిత శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు ముడుపులు చెల్లించి అడ్డదారిలో అనుమతులు పొందినట్టుగా విమర్శలొస్తున్నాయి. దాదాపు 10 నుంచి 14 లక్షల వరకు వారికి ముట్ట చెప్పినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ఏడాది రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు సంబంధించి 45 రోజులకు గాను మఠానికి లీజ్ కింద రోజుకు 1,00,000 చొప్పున అక్షరాల 45 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అటు విద్యాశాఖ ఆధీనంలోని డైట్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్ కు రోజుకు 5,000 చొప్పున 45 రోజులకు గాను 2,25,000 సదరు వ్యాపారి చెల్లించినట్టుగా తెలుస్తోంది. అటు ప్రతి ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ప్రవేశ రుసుము మొదలు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు ఆట వస్తువులకు భారీగా ఛార్జీలు పెంచి సందర్శకుల జేబులు గుళ్ల చేస్తున్నారు. ప్రవేశ రుసుం 30 రూపాయలు ఉండగా రోజుకు సుమారు 1000 మంది లెక్కన 30,000 వరకు వసూలవుతున్నాయి. పార్కింగ్ కు 2 వీలర్ కు 10, 4 వీలర్ కు 30 రూపాయల చొప్పున ఛార్జీ చేస్తున్నారు. ఇక లోపల వివిధ రకాల గృహోపకరణ, పిల్లల ఆట వస్తువులకు సంబంధించి దాదాపు 100 వరకు స్టాళ్లున్నాయి. ఒక్కో స్టాల్ కు 20,000 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. 100 షాపులకు 20 లక్షల వరకు అద్దె కింద ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్, సర్కస్, ఇతర ఆట వస్తువులకు సంబంధించిన ఒక్కో దానికి ఒక్కో రకమైన రుసుము వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,50,000 వరకు సదరు నాగ్పూర్ కు చెందిన వ్యాపారికి చెల్లిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కేవలం 45 రోజుల వ్యవధిలోనే కోటికి పైగా వ్యాపారం జరుగుతోంది. शुरू में अच्छा हुआ, अभी जरा कम चल रहा है. पब्लिक आ रही, जरूरतमंद है वो ले रहे, जरूरतमंद नहीं है सो रिटर्न घूम के चल जा रहे. यहाँ पर अब प्लाट का मालूम 15-16 हज़ार प्लाट रहता रेट एक प्लाट का. ग्राहक तो चल रहा है अल्हम्दुलिल्लाह, जो भी चल रहा सो शुरू में अच्छा चला. उसके बाद अब मालूम होता और 20 दिन तक है बोल रहे, तो अपने डिपेंड पे अब लेने वाले आगे वाला कम भी ले सकता, अब उसको तो मतलब नहीं रहता. वो सब ग्राहक तो मत होता, जो भी देना है प्लाट के हिसाब से अपने को देना पड़ता है. किराया इसका 20,000 रुपये एक दुकान का, 6 दुकान का 1,20,000. ये 45 दिन का है. अभी ग्राहक तो इस समय बहुत कम है. पिछले साल थोड़ा सही था, इस बार बहुत कम है क्योंकि बारिश भी आ गया, इसके लिए धंधा बहुत कम है. नहीं क्या कर सकते हैं जी, अभी जब लगाया है दुकान तो फिर अभी देखो चलता है. अभी तो 15-20 दिन हुआ है, अभी 20 दिन तो बाकी है चलना. अभी देखो 10-15 दिन और चलेगा, उसके बाद पता चलता है किराया निकलेगा या नहीं निकलेगा. अभी तो दुकान चलेगा, पब्लिक आएगी तो चलेगा, क्योंकि अभी बारिश की वजह से पब्लिक भी कम है थोड़ा. गए साल तो थोड़ा अच्छा था, इस साल तो मतलब इतना अच्छा नहीं है, हाफ है उसका धंधा. మరోవైపు ఎగ్జిబిషన్ లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సరౌండింగ్ ఏరియాను బట్టి నిత్యం వచ్చే సందర్శకుల్ని బట్టి ఎగ్జిట్ డోర్స్ ఏర్పాటు చేయాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు సంభవిస్తే సులువుగా తప్పించుకునేందుకు వీలుగా సందర్శకులకు తెలిసేలా డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు, నిబంధనలకు పాతరేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది బహిర్గతమవుతుంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫైర్ ప్రికాషన్ గురించి డ్రమ్స్లు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకు తాత్కాలిక ఎన్ఓసి ఇవ్వడానికి మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు ఇచ్చిండ్రు. అయితే దాంట్లో తాత్కాలిక జనాలకు ఏదో ఉపయోగించడానికి ఒక కాకర్స్కి ఎట్లా ఇస్తాము తాత్కాలిక పర్మనెంట్ కదా, అది నెల రోజులు, నెల 15 రోజులు ఇట్లా తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. అది సుఖ ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసినారు, వాళ్ళు తీసుకున్నారు. అయితే ఒకటి ఏంటంటే దానికి ఒకటే ఎగ్జస్ట్ అంటే ఒకటే ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ నేను సాయంత్రం పోయి ఇన్స్పెక్షన్ మళ్ళీ చేసి వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఒక ఇంట్రెస్ట్ పెట్టాలని చెప్తాను. మళ్ళీ డైట్ కళాశాల సుఖ సేమ్ పరిస్థితి అట్లనే ఉంది. అయితే వాళ్ళ సుఖ అంతే ఒక 15 రోజులు, నెల దాంట్లో తీసుకున్నారు. అయితే ఇది జనాల కోసం ఉపయోగిస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. డైట్ కళాశాలలో ఏముంది అంటే వాళ్ళ స్కూల్ వాళ్ళ సుఖ పర్మిషన్ ఇవ్వటం వలన డిఓ గారు దానికి మేము సుఖ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అంటే జనాలకు ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరము అదిలా జాతర సుఖ ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వీళ్ళు ఇదే డిసెంబర్, జనవరి మాసంలో వస్తారు. అయితే మా ఫైర్ సేఫ్టీ మళ్ళీ నేను పోయి ఇన్స్పెక్షన్ చేసి మీకు తెలుపుతాను. ప్రస్తుతం ఆదిలాబాద్ లో జరుగుతున్న 2 ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోను నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ డోర్ ఉండడం, ఫైర్ సేఫ్టీకి సంబంధించి స్టాళ్ల ఎదుట ఎలాంటి పరికరాలు అందుబాటులో లేకపోవడం, కనీసం
నీటి డ్రమ్ములు ఉంచకపోవడం, షాపులకు మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వంటి లోపాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అటు సంబంధిత శాఖాధికారులు సైతం ఇవేవీ పరిశీలించకుండా అనుమతులు జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన నిర్వహణ లోపాల్ని సవరించాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు దూసుకు వెళ్తుందని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను వద్దనుకుంటున్నారని, కేసీఆర్ మధ్యలో తెలంగాణపై ద్వేషం ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనకు బై చెప్పబోతున్నారన్నారు. బంగారు తెలంగాణ కాదు, ఆయన కుటుంబం మాత్రమే బంగారుమయమైందని విమర్శించారు. ఇప్పుడు పార్టీ పేరుతో కూడా తెలంగాణ లేకుండా పోయిందని తరుణ్ చుగ్ అన్నారు. भ्रष्टाचार घृणा का एक बहुत से घृणा करती है, उनके मन में हेट है, हेट कि केसीआर साहिब ने 7 स्टार फार्म हाउस में 9 साल बिता दिए, तेलंगाना की गरीब जनता के लिए कुछ नहीं किया और अपनी आराम और अय्याशी के लिए तेलंगाना को कर्ज से कर्ज युक्त करते जा रहे हैं, कर्जा लेते जा रहे हैं। उनका परिवारवाद, उनका अहंकार, उनका भ्रष्टाचार घृणा का एक बहुत बड़ा कारण बन गया है। तेलंगाना की जनता बार बार कह रही है बाय बाय केसीआर, बहुत हुआ तेलंगाना से। केसीआर साहब तो बार बार वो बाय बाय कह रही है, जनता उनसे मुक्ति चाहती है और भारतीय जनता पार्टी जनता के आशीर्वाद के लिए तैयार है। उनके परिवारवाद और भ्रष्टाचार के कारण, उनके अहंकार के कारण जनता के मन में एक हेट पैदा हुई कि जो लोग बंगारू तेलंगाना का सपना लेकर सामने आए थे, उन्होंने केवल व केवल केसीआर परिवार को 28 రాష్ట్రాల్లో తెలంగాణ అప్పుల్లో 23వ స్థానంలో ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో 6వ స్థానంలో తెలంగాణ ఉందని పార్లమెంటు చెప్పిన బీజేపీ పెద్దలు ఇక కరీంనగర్ గల్లీలో మాట మార్చి మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్ఎంబీలో నిబంధనల వల్లే ఉద్యోగుల వేతనాలు కొంత ఆలస్యం అవుతుందని హరీష్ రావు వివరించారు. చెప్తున్నది కాదు, ఏం చెప్పింది ఇలా తెలంగాణ 23.5 డెట్ టు జిఎస్డిపి రేషియోలో 23.5% అప్పులు తీసుకున్నది అని చెప్పింది. అంటే ఇది చూస్తే కింది నుంచి తెలంగాణ 6వ స్థానంలో ఉంది. అప్పులు డెట్ టు జిఎస్డిపిలో తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి 6వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే డెట్ టు జిఎస్డిపిలో 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పు తీసుకున్నాయి. 22 రాష్ట్రాలు. ఇది నేను చెప్తున్నది కాదు, పార్లమెంట్ లో నిన్నగాక మొన్న 13th డిసెంబర్ 2022లో కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఇక వీళ్ళు వచ్చి అప్పులు చేసిండ్రు. పార్లమెంట్ లో ఒక మాట, కరీంనగర్ గల్లీలో ఇంకో మాట. మాట్లాడుతున్నది ఎవరు? చోటా మోటా నాయకులు, గల్లీ నాయకులు, బస్తీ నాయకుడు కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడుతున్నటువంటి గలీజ్ మాటలు ఇవి. పార్లమెంట్ లో ఒక మాట, కరీంనగర్ గల్లీలో ఇంకో మాట. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, సినీ నటి రకుల్ ప్రీతి సింగ్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో బీజేపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ నేత డీకే అరుణ బదులిచ్చారు. డ్రగ్స్ కేసు కొత్తేమీ కాదని, ఇప్పటికే వారిపై నడుస్తుందని అన్నారు. అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. తప్పు చేయకుంటే భయం ఎందుకు, అనవసరంగా ఏమీ నోటీసులు ఇవ్వరు కదా అని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తే దాన్ని బీజేపీకి ముడివేయడం సరికాదని హితవు పలికారు. ఆ నోటీసులకు బీజేపీ ఏంటి సంబంధమని కూడా ప్రశ్నించారామె. ఇక లిక్కర్ స్కామ్పై కూడా డీకే అరుణ స్పందించారు. లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటకు వచ్చాకే ఫామ్ హౌస్ కేసు వచ్చిందని అన్నారు. ఈ 4 ఎమ్మెల్యేలు ఆనిముత్యాలైతే ప్రగతి భవన్లో ఎందుకు బంధించారని నిలదీశారు. వాళ్ళకు బయట అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, దాంట్లో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా అన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి, దాంట్లో చాలా మంది పెద్దల పేర్లు వచ్చినాయి. సో ఆ పేర్లన్నీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు నోటీసులు ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళు ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానం రియోపన్ ఏముంటుంది. డ్రగ్స్ కేసు ఆల్రెడీ నడుస్తున్నటువంటి కేసే, కొత్తగా రియోపన్ దాంట్లో విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాల సందర్భంగా వాళ్ళు నోటీసులు ఇచ్చి ఉంటారు. ఇక చట్టం తన పని అని చేసుకుపోతుంది. ఏది వచ్చినా ఎక్కడ ఏది వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అంటే మొత్తం ఈ డ్రగ్స్ కేసు విషయంలో అయితే కొన్ని రోజులు నడిచినాయి. మీడియాలో కొన్ని రోజులు నడిచింది, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. ఇన్ని రోజులకు వాళ్ళకు నోటీసులు వచ్చినాయి అంటే నిజంగా వాళ్ళకి సంబంధాలు లేకుండా నోటీసులు ఏం రాదు కదా. వాళ్ళకి ఏదో సంబంధాలు ఉండబట్టి నోటీసులు వచ్చి ఉంటాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటాయి, ఏమి లేకపోవచ్చు. సంతృప్తికరంగా లేకుంటే దాంట్లో ఏమన్నా విషయం ఉంటే దాంట్లో ఏదైనా వాళ్ళకు బయట. షాద్నగర్ నియోజకవర్గంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాహుబలి సినిమాలో మహాష్మతిలా పోల్చుతూ షాద్నగర్ నియోజకవర్గాన్ని మహాష్మతి రాజ్యంగా అభివర్ణించారు విష్ణువర్ధన్ రెడ్డి. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలను కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గత 2 ఏళ్ల క్రితం సామాజిక సేవల విస్తరణలో భాగంగా పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కరోనా సమయంలో పేద ప్రజలకు మెడికల్ కిట్స్తో పాటు విద్యా సంస్థలు నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రోత్సాహక బహుమతులు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెచ్చుకోకపోతే ప్రజలే ముందు చెప్తారు కూడా చెప్తా ఉన్నాం. మేము అది అధికారులు అడిగినాము. పత్రికా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అధికారులు మీరు కూడా అడగండి, ఎందుకు ప్రోగ్రామ్ పెట్టి క్యాన్సిల్ చేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసినా దాన్ని మాత్రం ప్రజలు హర్షించరు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మేము ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే మా సేవా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారో వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకుంటారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో పేద కుటుంబానికి అవమానం జరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పేదలు పేరు లేదని లబ్ధిదారులు లేని సమయంలో గ్రామ సిబ్బంది ఇంట్లో సామాన్లను బయట వేసి తాళం వేశారు ఇంటికి. అయితే ఫస్ట్ లిస్టులో పేరు ఉండడంతో గృహప్రవేశం చేయించి ఇప్పుడు పేరు లేదని చెబుతున్నారని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 నెలల క్రితం కేంద్ర మంత్రి హరీష్ రావు అలాగే మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై గజ్వేల్ ఆర్టీఓ విజయేందర్ రెడ్డి విచారణ చేపట్టారు. నాది తాటుకుండా పోసమ్మ బెజగామ, అది ఇప్పుడు బెడ్రూమ్ నా పేరు మీద వచ్చింది, నాకు ఇల్లు లేదని వచ్చి ఇప్పుడు ఇల్లు ఇచ్చినాక నా ఇల్లు గుంజుకుంటారు. ఇప్పుడు మా సామాన్ అంతా తీసి బయట వేసిరు. నేను అందరు లేక పాలు వంగించుకున్నా, అందరు లేక నేను ఇల్లు కడుక్కున్నా. నేను బాత్రూమ్ పొక్క తీసుకున్నా, నల్ల పొక్క తీసుకున్నా. మేము లేని వాళ్ళం, మేము ఆదిగొల్లము, మాకు జాగము లేదు, మా పేరు మీద జాగభూమి ఉందని చెప్తున్నారు. నా పిల్లలు వేసుకొని పొద్దుకి నేను కింద ఆకిట్లా చల్లగా వండుకున్నాం. మేము ఆకిట్లా నా పిల్లలు వేసుకొని ఇప్పుడు నా పిల్లలు దాకా ఒక వరకు నా కొడుకుని చూసిరు, సామాన్ మస్కురోలు తీసి బయట వేసిరు. మేము ఏం గతి లేనోళ్ళం, మేము మాకు ఇల్లు లేక మాకు జాగ లేక మాకు ఏది లేదు, మాకు చల్లగా మేము బయట వంటున్నాం సార్. మాకు మేము ఇంత మందు పోసుకొని నేను చస్తా, మీ ఆ పేరు మీద ఇంత మందు పోసుకొని నేను చస్తా. ఇవి ఎప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.